ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి విద్యా స్వావలంబన, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆలింకో సంస్థ సహకారంతో సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సమక్షంలో విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో భీమిలి భవితా కేంద్రం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు ట్రైసైకిళ్లు, ఇతర సహాయక పరికరాలను ఆయన అందజేశారు. ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల జీవితాల్లో కొత్త ఆశలు నింపే కార్యక్రమానికి విశాఖ జిల్లా వేదిక అయింది. సమగ్ర శిక్ష, సమగ్ర విద్య ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ ఏడీఐపీ పథకం కింద అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని 11 భవితా కేంద్రాలకు చెందిన 114 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మొత్తం 141 సహాయక పరికరాలను అందజేశారు. వీటిలో వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, వాకర్లు, కర్చీలు, సిపి చైర్లు, స్మార్ట్ కేన్లు, బ్రెయిల్ కిట్లు తదితర ఉపకరణాలు ఉన్నాయి. భీమిలి భవితా కేంద్రానికి చెందిన చిన్నారులకు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వయంగా ట్రైసైకిళ్లు, ఇతర సహాయక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలు వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్యం, విద్య అవసరాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ప్రత్యేక అవసరాలు గల ప్రతి విద్యార్థి విద్యకు దూరం కాకుండా అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. సమగ్ర శిక్ష ద్వారా అందిస్తున్న సేవలను తల్లిదండ్రులు పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. 2025-26 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా వందలాది మంది విద్యార్థులను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా ఈ పరికరాలను మంజూరు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 11 భవితా కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యతో పాటు పునరావాస సేవలు కూడా అందుతున్నాయి. చిరునవ్వుతో ముందుకు సాగే ప్రతి చిన్నారి అడుగుకు చేయూతనిస్తూ వారి భవిష్యత్తును మరింత వెలుగులమైన చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం సమగ్ర శిక్ష, అలింకో సంస్థలు చేస్తున్న ఈ కృషి ప్రశంసనీయం. ఈ రోజున మనకి ఇక్కడ అలింకో కిడ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం జరిగింది. మనకి జిల్లాలో మొత్తం 11 భవితా సెంటర్లు ఉన్నాయి. ఆ భవితా సెంటర్లో వివిధ డిజబిలిటీస్ ఉన్న పిల్లలు చదువుకుంటున్నారు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలని చక్కగా ట్రైన్ చేసి సమాజంలో కలపటం. ఇదే దీని మెయిన్ ఉద్దేశం. సో పిల్లలు వస్తారు, కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది 3, కొంతమంది 5 సంవత్సరాలు చదువుకుంటారు. ఇక్కడ వారి బిహేవియర్ బాగుపడంగానే పక్కన వేరే స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ బిహేవియర్ బాగు చేయడానికి ఏం చేస్తున్నారు అంటే మాకు స్పెషల్గా బీఈడీ చేసినటువంటి 2 టీచర్స్, ఒక సీజీవీని ఒక్కొక్క భవితా సెంటర్లో ఉన్నారు. వీరి కాకుండా వీక్లీ ట్వైస్ ఫిజియోథెరపిస్టులు వచ్చి వాళ్ళకి ఫిజియోథెరపీ ఇస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో నేర్చుకుని వెళ్ళి ఇంటి దగ్గర కూడా ట్రైన్ చేస్తారు. అదేవిధంగా స్పీచ్ థెరపీ, కొంతమంది మాట్లాడతాకి ఈ థ్రోట్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటారు, ఆ వోకల్ కార్డ్స్ తోటి. అవన్నీ కూడా సరిచేయడానికి కూడా ఒక స్పీచ్ థెరపిస్ట్ మేడము విజిట్ చేస్తూ ఉన్నారు. మన ఈ 11 సెంటర్లో గాజువాక భవితా సెంటర్లో చాలా చక్కగా ఫిజియోథెరపీతో, ఈ స్పీచ్ థెరపీతో పాటుగా శాండ్ థెరపీ, వాటర్ థెరపీ ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయబడినాయి. సో
తల్లిదండ్రులందరూ కూడా ఇటువంటి అవకాశాలు అంటే వీటికి బయటకు వెళ్ళి చాలా ఎక్కువ వాళ్ళు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. అవేమీ లేకుండా చక్కగా మన టీచర్లు వారికి అవన్నీ నేర్పిస్తూ సో తల్లిదండ్రులకి చాలా చక్కగా తోడ్పడుతూ ఉన్నారు. సో ఇవన్నీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ అలింకో కిట్స్ డిస్ట్రిబ్యూషన్కి గౌరవ భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు విచ్చేశారు. అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరవ డాక్టర్ జె చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. కార్పొరేటర్ గారు కూడా వచ్చారు. సో వీరందరి సమక్షంలో ఈరోజు పిల్లలకి కిట్స్ పంపకం జరిగింది. తర్వాత శాసనసభ్యులు వారు పిల్లలందరితో కూడా చక్కగా ఇంటరాక్ట్ అవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ వారికి ఏమైనా తర్వాత నేను సహాయం చేయవలసిన నాకు అప్రోచ్ అవ్వండి, నేను చేస్తాను అని హామీ ఇచ్చారు.